హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్స్ ఇండియన్ ఎకానమీ. సో ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ చాప్టర్ నుండి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తున్నాము. సో మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు ఎక్కువ క్లాసెస్ చేస్తాను. అండ్ షూర్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ కంప్లీట్ ఎకానమీ మొత్తం మనం ఫినిష్ చేయాలనుకుంటున్నాము. రమేష్ సింగ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అదంతా ప్లేలిస్ట్లో మనం ఖచ్చితంగా పెడతాము. అండ్ ఈరోజు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మన క్లాస్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయిపోయింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనకి బల్క్లో ఉన్న కమోడిటీస్ని చూడటానికి ఆ బాస్కెట్ అంతా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉంటుంది. సో ఇప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తాము. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అండ్ అదర్ దాన్ ది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాకుండా ఇండియా ఆల్సో క్యాల్కులేట్స్ ఇన్ఫ్లేషన్ ఎట్ ద కన్స్యూమర్ లెవెల్. సో హోల్సేల్ లెవెల్లోనే కాకుండా ఇండియా ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణాన్ని కన్స్యూమర్ లెవెల్లో కూడా క్యాల్కులేట్, అంటే వినియోగదారుని లెవెల్లో కూడా క్యాల్కులేట్ చేస్తుంది, కొనుక్కునే వాళ్ళు వినియోగదారులు. సిమిలర్ టు ఆల్ ది ఎకనామీస్ ఆఫ్ ది వరల్డ్, అన్ని ఆర్థిక వ్యవస్థల్లాగే ఇండియాలో కూడా కన్స్యూమర్ లెవెల్లో కూడా ప్రైస్ ఇండెక్స్ని మెషర్ చేస్తుంది, ఇండియా క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో యాజ్ కన్స్యూమర్స్ ఇన్ ఇండియా షో వైడ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ their choice of consumption, purchasing powers, etc., a single consumer price index has not been possible at which can encompass all Indian consumers. సో ఇండియాలో కన్స్యూమర్స్ అనేది వాళ్ళు తీసుకునే చాయిస్, వాళ్ళు వాళ్ళ అలవాట్లు కానివ్వండి, వాళ్ళ ఇష్టాలు కానివ్వండి, వాళ్ళ పర్చేసింగ్ పవర్, వాళ్ళ కొనుగోలు శక్తి కానివ్వండి, డిఫరెంట్గా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఒక సింగిల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది కష్టం అనమాట, పాసిబుల్ కాదు. సో డిపెండింగ్ అపాన్ ద సోషియో ఎకనామిక్ డిఫరెన్సియేషన్స్ అమాంగ్ ద కన్స్యూమర్స్, ఇండియా హ్యాస్ 4 different sets of consumer price index with some differentials in the basket of commodities allotted to them. సో డిపెండింగ్ అపాన్ ద సోషియో ఎకనామిక్ డిఫరెన్సియేషన్స్, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని బట్టి, వాటి మీద ఆధారపడి ఏం చేస్తున్నారంటే డిఫరెన్సియేషన్స్ అమాంగ్ ద కన్స్యూమర్స్, సో వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి కన్స్యూమర్స్ని డిఫరెన్షియేట్ చేశారనమాట, వేరు చేశారు. ఇలా వేరు చేసి ఏం చేశారు, 4 different sets ఆఫ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, 4 రకాల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని చేశారు. సో వాటిల్లో 4 రకాల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వాటి కమోడిటీస్ వాళ్ళ బాస్కెట్లో ఉంటాయన్నమాట. దో దీస్ 4 types of consumer price index is proposed to be withdrawn in coming times, data for them are still released. సో ముందు విత్డ్రాన్ చేసుకున్నప్పటికీ డేటా అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ IW, ఇండస్ట్రియల్ వర్కర్స్. అండ్ సో ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్ హ్యాస్ 260 items. సో ఇండస్ట్రియల్ వర్కర్స్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కింద బాస్కెట్లో 260 items ఉన్నాయి, ప్లస్ సర్వీసెస్ ఇన్ ఇట్స్ బాస్కెట్ విత్ 2001 యాజ్ ద బేస్ ఇయర్, ప్లస్ 260 items ప్లస్ సర్వీసెస్ ఉన్నాయి దీని బాస్కెట్లో. 2001 బేస్ ఇయర్గా ఉంది. ద ఫస్ట్ బేస్ ఇయర్, దీనికి ఫస్ట్ బేస్ ఇయర్ ఎప్పుడు, 1958 to 59. ద డేటా కలెక్టెడ్ data is collected at 76 centers with 1 month's frequency and the index has a time lag of 1 month. సో డేటా అనేది 76 centersలో కలెక్ట్ చేస్తారు విత్ 1 month ఫ్రీక్వెన్సీ, 1 month ఒక్కొక్కసారి అనమాట. అండ్ బేసికల్లీ దిస్ ఇండెక్స్ స్పెసిఫైస్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ ఇండెక్స్ ఎవరి కోసం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఎంబసీస్ పర్సనల్. సో ఎంబసీస్ వాళ్ళు, బ్యాంక్స్ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. ద వేజెస్ ఆర్ salaries of the central government employees are revised on the basis of changes occurring in this index. So the dearness allowance is announced twice a year. సో ఈ వేజెస్ అండ్ శాలరీస్ అనేవి రివైజ్ చేస్తారనమాట. ఈ ఇండెక్స్లో వచ్చే చేంజెస్ని బట్టి వీళ్ళ వేజెస్ అండ్ శాలరీస్ అనేవి మార్చడం జరుగుతుంది. సో వీళ్ళకి డియర్నెస్ అలవెన్సెస్ కూడా 2 సార్లు అనౌన్స్ చేస్తారు. CPI-UNME, ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. సో CPI-UNME, సెకండ్ టైప్ ఆఫ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్, హ్యాస్ 1984 to 85 యాజ్ ద బేస్ ఇయర్. 84 to 85 బేస్ ఇయర్గా ఉంది. 58 to 59 first base year, and 146 to 365 commodities in the basket.
దీనిలో 146 నుంచి 365 కమోడిటీస్ దీని బాస్కెట్లో ఉన్నాయి. ఫర్ విచ్ డేటా ఈజ్ కలెక్టెడ్ ఎట్ 59 సెంటర్స్. ఇక్కడ డేటా 59 సెంటర్స్లో కలెక్ట్ అవుతుంది. సో డేటా ఫ్రీక్వెన్సీ ఈజ్ మంత్లీ విత్ 2 వీక్స్ టైం లాగ్. సో ఫ్రీక్వెన్సీ 2 వీక్స్కి ఒకసారి అనమాట. ది ప్రైస్ ఇండెక్స్ హ్యాజ్ limited use and it is basically used for determining DNS allowances of employees of some foreign companies operating in India. సో ఈ ప్రైస్ ఇండెక్స్ అనేది తక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అండ్ ఇట్ ఈస్ బేసికల్లీ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ఎవరి డిఎన్ఎస్ అలవెన్సెస్ డిటర్మైన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారంటే ఎంప్లాయీస్ ఆఫ్ సమ్ ఫారెన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇండియాలో జరుగుతున్న కొన్ని ఫారిన్ కంపెనీస్ ఎంప్లాయీస్ కోసం ఈ సిపిఐ యుఎన్ఎంఈ అనేది డిటర్మైన్ వాడతారు. సో అవి ఎలాంటివి అంటే ఎయిర్లైన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంబసీస్ అండ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఇలాంటి విషయాలకి ఫారిన్ కంపెనీస్కి ఎయిర్లైన్స్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంబసీస్ అండ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇలాంటి వాటికి ఏం వాడతారు? సిపిఐ యుఎన్ఎంఈ. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టు డిటర్మైన్ ద క్యాపిటల్ గెయిన్స్ అండ్ బై ద సిఎస్ఓ ఫర్ డిఫ్లేటింగ్ సెలెక్టెడ్ సర్వీసెస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి. సో ఇది ఇంకా ఎలా వాడతారంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుండి టు డిటర్మైన్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మనం ఏదైనా మన ప్రాపర్టీని ఏదైనా సెల్ చేసినప్పుడు మనకి దాని మీద వచ్చే ఆదాయం మీద ట్యాక్స్ వస్తుందన్నమాట. అది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో ఇది వీళ్ళు కూడా యూజ్ చేస్తారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాళ్ళు కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారు ఈ సిపిఐ యుఎన్ఎంఈ అనేది ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని. సో ఫర్ డిఫ్లేటింగ్ సెలెక్టెడ్ సర్వీసెస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి at factor cost and current prices to calculate the corresponding figure at constant prices. సో కాన్స్టెంట్ ప్రైజెస్లో క్యాల్కులేట్ చేసుకోవడానికి జీడిపికి ఎంత కాంట్రిబ్యూషన్ ఉందనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎంత ట్యాక్స్ వస్తుంది అనేది కూడా చూసుకుంటారు. సిన్స్ ద పబ్లికేషన్ ఆఫ్ సిపిఐ స్టార్టెడ్ ద ఇండెక్స్ వాస్ డిస్కంటిన్యూడ్ విత్ ఫ్రమ్ January 2011. CPIU started the index was discontinued with from January 2011. డిస్కంటిన్యూ అయింది January 2011 నుంచి. CPIAL the consumer price index for agricultural labors has 1986 to 87 as its base year with 260 commodities in its basket. సో ఇక్కడ CPIAL అగ్రికల్చరల్ లేబర్స్లో 260 కమోడిటీస్ ఉన్నాయి. సో ద డేటా కలెక్టెడ్ ఈస్ ఇన్ 600 విలేజెస్ విత్ మంత్లీ ఫ్రీక్వెన్సీ అండ్ హ్యాస్ 3 వీక్స్ టైమ్ లాగ్. సో మంత్లీ ఫ్రీక్వెన్సీతో మంత్లీ జరుగుతుంది. 600 విలేజెస్లో ఈ డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇండెక్స్ యూజ్డ్ ఫర్ రివైజింగ్ మినిమం వేజెస్ ఫర్ అగ్రికల్చరల్ లేబర్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఈ ఇండెక్స్ అనేది దేనికి యూస్ అవుతుందంటే అగ్రికల్చరల్ లేబర్స్ యొక్క మినిమం వేజెస్ని మార్చడానికి. సో యాజ్ ద కన్సంప్షన్ ప్యాటర్న్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్స్ హ్యాస్ చేంజ్డ్ సిన్స్ 1986 to 87 ఇట్స్ బేస్ ఇయర్. సో వీళ్ళ కన్సంప్షన్ ప్యాటర్న్ అనేది కూడా మారింది. ద లేబర్ బ్యూరో ప్రపోజెస్ టు రివైజ్ ద ఎగ్జిస్టింగ్ బేస్ ఇయర్ ఆఫ్ దిస్ ఇండెక్స్. సో వీళ్ళ కన్సంప్షన్ అనేది మారింది కాబట్టి ప్యాటర్న్ అనేది మారింది కాబట్టి వీళ్ళ బేస్ ఇయర్ని కూడా చేంజ్ చేయాలనుకున్నారు. సో అంటే వేరే బేస్ ఇయర్ పెట్టుకొని అప్పుడు కొనేవి ఒకలాగా ఉండి ఇప్పుడు కొనేవి ఒకలా వాటికి వీటికి పొంతన చూడటం అనేది కుదరదు కాబట్టి. సో ఫర్దర్ రివిజన్ ద కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ డేటా కలెక్టెడ్ బై ది NSSO డ్యూరింగ్ ఇట్స్ 61st NSS రౌండ్ ఈజ్ ప్రపోజ్డ్ టు బీ యూజ్డ్. సో రివిజన్ కోసం ఏం చేశారు? మార్చడం కోసం కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ డేటాని కలెక్ట్ చేయమన్నారు NSSO వాళ్ళ నుంచి డ్యూరింగ్ ద 61st NSS రౌండ్ 2004 నుంచి 2005 ఈజ్ ప్రపోజ్ టు బి దాన్ని వాడుకోమని చెప్పారు. సో ద గవర్నమెంట్స్ ఎట్ ద సెంటర్ అండ్ స్టేట్స్ రిమైన్ విజిలెంట్ రిగార్డింగ్ ద చేంజెస్ ఇన్ దిస్ ఇండెక్స్ యాజ్ ఇట్ షోస్ ద ప్రైస్ ఇంపాక్ట్ అండ్ మోస్ట్ వల్నరబుల్ సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీ. దిస్ సెగ్మెంట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్ ఆన్ ద పర్చేస్ ఆఫ్ ఫుడ్ ఆర్టికల్స్. సో గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ అండ్ స్టేట్ రెండు గవర్నమెంట్లు కూడా దీని మీద బాగా కాపలా పెట్టిందనమాట. ఎందుకు? రిగార్డింగ్ ద చేంజెస్ ఇన్ ఇండెక్స్ ఈ సిపిఐఏఎల్ మీద
బాగా కాపలా పెట్టింది. వీళ్ళ ఇండెక్స్ అనేది దీని ప్రైజెస్ మీద ధరల మీద చాలా ప్రభావం చూపిస్తుంది వీళ్ళ ఇండెక్స్ అనేది. అండ్ మోస్ట్ వల్నరబుల్ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ, దిస్ సెగ్మెంట్ స్పెండ్స్ ఆల్మోస్ట్, వీళ్ళు 75% ఆఫ్ దేర్ టోటల్ ఇన్కమ్, వాళ్ళ ఇన్కంలో 75% దాదాపు 75%ని ఫుడ్ ఆర్టికల్స్, ఆహార పదార్థాలు కొనటం మీదే వీళ్ళు ఖర్చు పెడతారు. సో గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు స్టెబిలైజ్ ద ఇండెక్స్ ఇన్ ద లాంగ్ రేంజ్ కెన్ మేక్ దెమ్ పొలిటికల్లీ వోల్టైల్ అండ్ బీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పొలిటికల్ డెబకల్స్. సో గవర్నమెంట్ ఈ ఇండెక్స్ని స్టెబిలైజ్ చేయడానికి ఫెయిల్ అయిందనమాట. దట్ ఈస్ వై FCI ఈజ్ ఆల్వేస్ కెప్ట్ రెడీ టు సప్లై చీపర్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ఎనీ ప్రైస్ రైజ్. సో కాబట్టి అందువలన FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎప్పుడు రెడీగా ఉంటుంది చీపర్ ఫుడ్ గ్రెయిన్స్ని వీళ్ళకి ఎనీ సిచ్యువేషన్స్ ఆఫ్ ఎనీ ప్రైస్ రైజ్, ఎటువంటి ప్రైస్ రైజ్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఫుడ్ గ్రెయిన్స్ తక్కువగా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రూరల్ లేబర్స్, దిస్ ఈజ్ ఎట్ అనదర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ లేబర్స్. ఇది రూరల్ లేబర్స్కి ఇంకొక ప్రైస్ ఇండెక్స్ అనమాట. విత్ 1983 యాజ్ ద బేస్ ఇయర్, 1983 బేస్ ఇయర్గా ఉంటుంది. డేటా కలెక్టెడ్ at 600 విలేజెస్ ఆన్ మంత్లీ ఫ్రీక్వెన్సీ. సో 260 కమోడిటీస్, సేమ్ యాజ్ అగ్రికల్చరల్ లేబర్స్ లాగే. ది అగ్రికల్చర్ అండ్ రూరల్ లేబర్స్ ఇన్ ఇండియా క్రియేట్ అన్ ఓవర్లాప్. సో అగ్రికల్చరల్ అండ్ ఇండియన్ లేబర్స్, అగ్రికల్చరల్ లేబర్స్ రూరల్ లేబర్స్ అవ్వచ్చు, రూరల్ లేబర్స్ అగ్రికల్చరల్ లేబర్ అవ్వచ్చు. సో వీటికి ఓవర్లాప్ అనేది ఉంటుంది. ద సేమ్ లేబరర్స్ వర్క్ యాజ్ రూరల్ లేబరర్స్ వన్స్ ద ఫార్మ్ సెక్టర్ హ్యాజ్ ఐదర్ లో ఆర్ నో ఎంప్లాయ్మెంట్ స్కోప్. సో ఎప్పుడైతే ఆ పొలంలో కనుక వాళ్ళకి ఆదాయం లేదనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళే రూరల్ లేబర్లా కూడా మారిపోతారనమాట. సో వాళ్ళు ఎలా చేస్తుంటారో వీళ్ళే అలా చేస్తుంటారు. సో ప్రాబబ్లీ డ్యూ టు దిస్ రీజన్ దిస్ ఇండెక్స్ వాజ్ డ్రాప్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 2001 to 2. సో ఈ రీజన్ వల్ల ఈ ఇండెక్స్ అనేది డ్రాప్ అయిపోయింది 2001 నుంచి 2 లోపు. బట్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ చేంజ్ ఎట్ ద సెంటర్ ద ఇండెక్స్ వాజ్ రివైవ్డ్ అగైన్. బట్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, సెంటర్ లెవెల్లో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఈ ఇండెక్స్ని మళ్ళీ తీసుకొచ్చారు. సో దట్ ఈస్ అబౌట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రూరల్ లేబర్. సో ఇప్పుడు రివిజన్ ఎలా జరిగింది అనేది చూద్దాం. CPI, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మార్పు అనేది ఎలా జరిగింది. సో రివిజన్ ఇన్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇట్ వాజ్ ఇన్ ద 2011 దట్ ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ద న్యూ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPI రూరల్. సో న్యూ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎప్పుడు ఇష్యూ అయింది, 2011లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ CPI రూరల్, CPI అర్బన్ అండ్ బై కంబైనింగ్ దెమ్ ఇంటూ ఏ నేషనల్ CPI C స్టాండ్స్ ఫర్ కంబైన్. సో ఈ CPI రూరల్ అండ్ CPI అర్బన్ని కలిపి CPI కంబైన్గా చేశారు. మీన్వైల్ ద డేటా ఫర్ ద ఎగ్జిస్టింగ్ 4 CPIs వేర్ ఆల్సో బీయింగ్ పబ్లిష్డ్ బై ది CSO. అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 CPIs కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు CSO వాళ్ళు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. The base year was also revived for the existing 2004 to 5 to 2010 to 11. సో బేస్ ఇయర్ని కూడా మార్చారు, 2004 to 5 నుంచి 2010 to 11కి మార్చారు. సో ఇన్ February 2015 ద CPI వాజ్ అగైన్ రివైజ్డ్ బై CSO. 2015లో మళ్ళీ రివైజ్ చేశారు. టుగెదర్ విత్ ద చేంజింగ్ ద బేస్ ఇయర్ ఇన్ దిస్ రివిజన్. ఇది బేస్ ఇయర్ చేంజ్ చేయడమే కాకుండా మెనీ మెథడాలజికల్ చేంజెస్ హావ్ బీన్ ఇన్కాపరేటెడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇండిసెస్ మోర్ రొబస్ట్. సో ఇక్కడ ఈ ఇండిసెస్ అనేది ఇంకా బాగా మంచిగా ఉండటానికి మెథడాలజికల్ చేంజ్, కొన్ని మెథడ్స్ కూడా చేంజ్ చేస్తారు. ద మేజర్ చేంజెస్ ఇండ్యూస్డ్ ఇన్ దిస్ రివైజ్డ్ సిరీస్ ఆర్ గివెన్ బిలో. ద బేస్ ఇయర్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఫ్రమ్ 2010 ఈజ్ ఈక్వల్ టు 100 టు 2012 ఈక్వల్ టు 100. బేస్ ఇయర్ని చేంజ్ చేశారు. ది బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ దేర్ వెయింగ్ డయాగ్రామ్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. సో బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ దేర్ వాటికి వెయింగ్ డయాగ్రామ్స్ అనేవి ప్రిపేర్ చేశారు. దేని యూజ్ చేసి మాడిఫైడ్ మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్ డేటా ఆఫ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే నుంచి వెయింగ్ డయాగ్రామ్స్ ప్రిపేర్ చేశారు. ఆఫ్ ది 68th రౌండ్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే యొక్క 68th రౌండ్ నుంచి. సో దిస్ హ్యాస్ బీన్ డన్ టు మేక్ ఇట్ కన్సిస్టెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ ఆఫ్ షార్టర్ రిఫరెన్స్ పీరియడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్. దీన్ని ఎందుకు చేశారంటే ఫుడ్ ఐటమ్స్కి షార్టర్ రిఫరెన్స్ పీరియడ్లోను అండ్ లాంగర్ రిఫరెన్స్ పీరియడ్ ఫర్ ద ఐటమ్స్ ఆఫ్ ఇన్ఫ్రీక్వెంట్ కన్సంప్షన్. తక్కువగా కన్సమ్ చేసే వాళ్ళకి లాంగర్ రిఫరెన్స్ పీరియడ్, ఎక్కువ రిఫరెన్స్ పీరియడ్ ఎక్కువ. సో ది వేయింగ్ డయాగ్రామ్స్ ఆఫ్ ఓల్డ్ సిరీస్ ఆఫ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వేర్ బేస్డ్ ఆన్ ద యూనిఫామ్ రిఫరెన్స్ పీరియడ్. సో ఓల్డ్ సిరీస్ యొక్క వేయింగ్ డయాగ్రామ్స్ యూనిఫామ్ రిఫరెన్స్ పీరియడ్ డేటా నుంచి చేశారు. సో విత్ దిస్ చేంజ్ ఇన్ ద వేయింగ్ డయాగ్రామ్స్ ద గ్యాప్ బిట్వీన్ ద
weight reference year and the price reference year, which was 6 years in the old series, has now been reduced to 6 months only. సో ఇంతకుముందు గ్యాప్ అనేది ద గ్యాప్ బిట్వీన్ వేయింగ్ రెఫరెన్స్ అండ్ ప్రైస్ వెయిట్ రెఫరెన్స్ ఇయర్కి ప్రైస్ రెఫరెన్స్ ఇయర్కి గ్యాప్ 6 years ఉండేది. సో ఇప్పుడు దాన్ని 6 monthsకి రెడ్యూస్ చేశారు. డ్యూ టు ద చేంజ్ ఇన్ ద కన్సంప్షన్ ప్యాటర్న్ 2004 to 5, 2011 to 12 ద వేయింగ్ డయాగ్రామ్ షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ టు హ్యావ్ చేంజ్డ్. సో వేయింగ్ డయాగ్రామ్స్ని కూడా చేంజ్ చేశారు. సో కంపారిజన్ ఇప్పుడు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ గ్రూప్స్ విచ్ వాజ్ 5 ఇన్ ద ఓల్డ్ సిరీస్లో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి 5గా ఉండే, హ్యాస్ నౌ బీన్ ఇంక్రీజ్డ్ టు 6. 5 groups కాస్త 6 groupsగా మారాయి. సో ద పాన్ tobacco and intoxicants, which was a subgroup under the food, beverages and tobacco, has now been made a separate group. So pan, tobacco and intoxicants, which was a subgroup under the group food, beverages and tobacco, has now been made as a separate group. సో ఇప్పుడు పాన్ టొబాకో అనేది ఇక్కడ ఉండాల్సింది, కానీ దీన్ని ఒక వేరే గ్రూప్గా చేశారనమాట. ఫుడ్ అండ్ బెవరేజెస్ని వేరే గ్రూప్గా చేశారు. అకార్డింగ్లీ ద ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ టొబాకో హ్యాస్ బీన్ చేంజ్డ్ టు ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఇక్కడ ఫుడ్ బెవరేజెస్ అండ్ టొబాకో ఉండాల్సింది, కానీ దాన్ని ఫుడ్ బెవరేజెస్ చేసేసారు. సో ఎగ్ విచ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సబ్ గ్రూప్ ఎగ్, ఫిష్, మీట్ ఇన్ ద ఓల్డ్ సిరీస్ హ్యాస్ నౌ బీన్ మేడ్ యాజ్ ఏ సపరేట్ సబ్ గ్రూప్. సో ఎగ్ ఒక్కదాన్ని సపరేట్ సబ్ గ్రూప్గా చేశారు. ఈ విధంగా ఎర్లియర్ సబ్ గ్రూప్ని మీట్ అండ్ ఫిష్గా చేశారు. సో ఎగ్, ఫిష్, మీట్ 3 కలిసి ఉండేవి ఓల్డ్ సిరీస్లో. ఎగ్ని సపరేట్ చేసి మీట్ అండ్ ఫిష్ని సపరేట్ చేశారు. సో ద ఎలిమెంటరీ ఐటమ్ ఇండిసెస్ ఆర్ నౌ బీయింగ్ కంప్యూటెడ్ యూజింగ్ జియోమెట్రిక్ మీన్ ఆఫ్ ద ప్రైస్ రిలేటివ్ ఆఫ్ కరెంట్ ప్రైజెస్ విత్ రెస్పెక్ట్ టు ద బేస్ ప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ మార్కెట్స్ ఇన్ కన్సనెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ ప్రాక్టీస్. సో ఓల్డ్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు జియోమెట్రిక్ మీన్ని యూజ్ చేస్తున్నారు కంప్యూటింగ్ చేయడానికి. The prices of PDS items under Antyodaya Anna Yojana has also been included for the compilation of indices of PDS system, in addition to above poverty line and below poverty line prices being taken into in the old series. So prices of PDS item public distribution system items Antyodaya Anna Yojana కింద ఇస్తున్న వాటి ప్రైజెస్ కూడా కంపైలేషన్లోకి ఇండిసెస్ యొక్క కంపైలేషన్లోకి వెళ్తున్నాయి. సో ఇన్ ఎడిషన్ టు దేంతో పాటు అబోవ్ పవర్టీ లైన్ అండ్ బిలో పవర్టీ లైన్ ప్రైజెస్ బీయింగ్ టేకెన్ ఇన్ ద ఓల్డ్ సిరీస్. సో ఓల్డ్ సిరీస్లో అబోవ్ పవర్టీ లైన్ అండ్ బిలో పవర్టీ లైన్ ప్రైజెస్ని తీసుకుంటంతో పాటు ఈ పీడిఎస్ సిస్టమ్ కూడా తీసుకున్నారనమాట. ఆ ఐటమ్స్ ప్రైజెస్ని కూడా కంప్యూట్ చేస్తున్నారు. సో శాంపిల్ సైజ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ హౌస్ రెంట్ డేటా కంపైలేషన్ ఆఫ్ హౌస్ రెంట్ ఇండెక్స్ కూడా చేస్తున్నారు. హౌస్ రెంట్స్ ఎలా ప్రైజెస్ ఎలా ఉంటుంది. విచ్ వాజ్ 6,684 రెంటెడ్ డ్వెల్లింగ్స్ ఇన్ ఓల్డ్ సిరీస్. రెంటెడ్ డ్వెల్లింగ్స్ అనేవి 6,684 ఉన్నాయి ఓల్డ్ సిరీస్లో. అండ్ న్యూ సిరీస్ రివైజ్డ్ సిరీస్లో 13,368గా మారినాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇండియా సిపిఐ రూరల్ అర్బన్ కంబైన్డ్ ఫర్ ద సబ్ group and general index of all groups, which was released from the old series, all India item CPI combined will also be available. వీటితో పాటు కంబైన్ రూరల్ అర్బన్ అండ్ సబ్ గ్రూప్ అండ్ జనరల్ ఆల్ గ్రూప్స్తో పాటు సిపిఐసి కంబైన్డ్ ఇండెక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండిసెస్ రూరల్ అర్బన్ అండ్ కంబైన్ విల్ బి కంబైన్డ్ యాజ్ వెయిట్ యావరేజ్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్ గ్రూప్స్. ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ అర్బన్ కంబైన్డ్ ఏమవుతుందంటే విల్ బి కంపైల్డ్ యాజ్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్ గ్రూప్స్ కంపైల్ చేస్తారు. యాజ్ ప్రాక్టికల్ ఎర్లియర్ ఇన్ ద ఓల్డ్ సిరీస్ ఓన్లీ ద వెయిట్స్ హ్యావ్ బీన్ రివైజ్డ్. సో ఎర్లియర్గా ఓన్లీ వెయిట్స్ని రివైజ్ చేసేవాళ్ళు. ఫాలోయింగ్ సబ్ గ్రూప్స్ యాజ్ ప్రాక్టికల్ ఎర్లియర్ ఇన్ ద ఓల్డ్ సిరీస్లో వెయిట్స్ని మాత్రమే క్యాల్కులేట్ చేసేవాళ్ళు. సో దట్ ఈజ్ అబౌట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, UNME, అగ్రికల్చరల్ లేబర్స్, రూరల్ లేబర్స్ అండ్ ది రివిజన్ అండ్ వీటిలో ఎలా మార్పులు అనేవి జరిగినాయి, మెథడాలజికల్ చేంజెస్ ఏం జరిగినాయి. సో క్లాసు అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఎన్నిసార్లు అయినా కూడా వినండి. సో మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో క్లాసెస్ కనుక మీకు బాగున్నాయి, అర్థమవుతున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ విల్ డూ మోర్ క్లాసెస్ అండ్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ టు యూ.
మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు పెట్టడానికి మొహమాట పడొద్దు. డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. థ్యాంక్ యూ.